హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అమ్మా, మా డ్యూటీకి ప్రీ బర్త్డే ఫోటోషూట్ చేయించాలని అనుకుంటున్నాము. అందుకని డ్రెస్సెస్ అన్ని అరేంజ్ చేసుకుంటున్నా. కొన్నేమో ముందే కొని పెట్టుకున్నా, ఒక రెండేమో ఆల్రెడీ ఒకసారి వేశాను, అండ్ ఇంకొన్నేమో రీసెంట్ గా తీసుకున్నా. నేను మాకు దగ్గరలో ఉన్న ఫోటో స్టూడియోస్ ని చూస్ చేసుకున్నాను అనమాట. ఎందుకంటే ఇంకా చిన్న పాప కదా, మరి దూరం ఎందుకు వెళ్ళాలి అని చెప్పేసి ఈసారి కూడా కొంచెం దగ్గరలోనే చూసుకున్నా. మా దగ్గరలోనే చాలానే ఉన్నాయి. నేను ఇంతగా ఉన్నాయి అని చెప్పి అసలు అనుకోలేదు. నేను ఆన్లైన్ లో ఎక్కడెక్కడో చూస్తున్నా గానీ మా దగ్గర ఉన్నాయి చూద్దాము అని చెప్పేసి లాస్ట్ కి మేముండే లొకేషన్ లో చూసాను అనమాట. చాలా ఉన్నాయి, చుట్టూ ఒక 4-5 స్టూడియోస్ ఉన్నాయి, అండ్ మాకు ఒక 1 to 2 kilometers రేడియస్ లో ఉన్నవి చాలా ఉన్నాయి అనమాట. అంటే నేను వాటిలో చూస్ చేసుకున్నది ఒక 3 ఉన్నాయి. అయితే ఆ 3లో నాకు ఒకటి బాగా నచ్చింది. సో అది అక్కడికి వెళ్ళి ఫిజికల్ గా అక్కడ లొకేషన్ వెళ్ళి చెక్ చేసుకున్నాము, ఒకసారి చూసుకున్నాము అని చెప్పేసి వెళ్ళాను అనమాట. వెళ్తే వాళ్ళని ఇంకో ప్లేస్ కి మార్చుతున్నారు. సో ఇంకా అక్కడ చేయడానికి కుదరలేదు. యాక్చువల్ గా నాకు అది బాగా నచ్చింది. ఇంకా నాకున్న సెకండ్ ఆప్షన్ ఇంకొకటి అనమాట, ఇంకా దగ్గరలోనే ఆ రోడ్ కి ఇటువైపు ఇది అటువైపు అది అంతే. సో ఇంకొక ఆప్షన్ ఉంది, ఆ ఆప్షన్ సెలెక్ట్ చేసుకున్నా ఆ ఫోటో స్టూడియోని. ఇంకా 2 రోజులు అనమాట, ఇంకో 2 రోజుల్లో ఫోటోషూట్ చేయించాలి. అందుకని చెప్పి ఇంకా అన్ని సర్దుకుంటూ ఉన్నా. అంటే సేమ్ డే అయినా కానీ ముందు డే అయినా కానీ ఏం పని ఉంటుందో తెలియదు. అందుకని చెప్పేసి ఒక 2 రోజుల ముందైనా సెలెక్ట్ చేసుకున్నాము, అన్ని పక్కన పెట్టుకున్నాము అని చెప్పేసి వచ్చాను. ఇంకా ఇప్పుడే డ్యూటీ పడుకున్నాను, అందుకని ప్రశాంతంగా వేసుకుందాం అని చెప్పేసి మంచిగా వచ్చి కూర్చున్నా. ఫస్ట్ ఈ డ్రెస్ అనుకుంటున్నా. యాక్చువల్లీ నేను సెలెక్ట్ చేసుకున్న థీమ్స్ లో మూన్ థీమ్ ఒకటి ఉంది, సో ఎల్లో ఒకటి ఉంది, వైట్ ఒకటి ఉంది. అక్కడికి వెళ్ళిన తర్వాత ఏది బాగుంటుందో లైటింగ్ కి అవన్నీ చూసుకుని ఏది బాగుంటుందో సెలెక్ట్ చేసుకుంటా. సో ఏం లేదు, ఇటువైపు తిప్పితే ఎల్లో, అటువైపు తిప్పితే మూన్ వైట్ కలర్ లో ఉందన్నమాట. అలా సో దాన్ని బట్టి నేను సెలెక్ట్ చేసుకుంటాను. కానీ డ్రెస్ మాత్రం ఇలా వైట్ కలర్ లోనే వేద్దాం అని చెప్పి అనుకుంటున్నా. సో ఇది తీసుకున్నాను అనమాట, రీసెంట్ గా తీసుకున్నా, అండ్ కంఫర్టబుల్ గా కూడా ఉంది. 1 to 2 years అనమాట. ఇప్పుడు కూడా తనకి మంచిగా కరెక్ట్ గా ఫిట్ అవుతుంది. సో నేను వెళ్ళేటప్పుడు కూడా ఈ డ్రెస్ వేసుకుని తీసుకెళ్తాను. సో దట్ కంఫర్టబుల్ గా ఉంటుంది, కాసేపు కొంచెం రిలాక్స్ అయిన తర్వాత తీయించవచ్చు అని చెప్పి. ఎందుకంటే మిగతావి కొంచెం గుచ్చుకున్నట్టుగా అలా ఉంటాయేమో, కొంచెం బయట ఎండలు ఉన్నాయి కదా, అందుకని చెప్పి నేను అనుకుంటున్నా. ఆ రోజుకి ఏమవుతుందో చూడాలి. అండ్ వెళ్ళగానే ఒక డ్రెస్ వేసుకుని తీసుకెళ్తే ఇంకా వెళ్ళగానే ఒక థీమ్ అయిపోతుంది కదా తొందరగా అని చెప్పేసి అనుకుంటున్నా. సో ఈ ఒక డ్రెస్ నేనైతే దీన్ని మూన్ థీమ్ దాంట్లోకి వేద్దామని అనుకుంటున్నా. వెళ్ళగానే మూన్ థీమ్ చెప్పామన్నమాట. సో వాళ్ళు సెట్ చేసుకుంటున్నారు. వాళ్ళు సెట్ చేస్తుంటే ద్వితీయ ఏమో ఇలా చేస్తూ ఉంది. అమ్మా అన్ని అమ్మ తీసుకొస్తా ఉంటది. ఇంకా థ్యాంక్స్ అమ్మా. మేమందరమేమో తనని కంఫర్ట్ చేయడానికి చూస్తున్నాము. తను ఏం చేస్తుందంటే అక్కడ క్లౌడ్స్ లా కనిపించడానికి అని చెప్పేసి కాటన్ వేశారు. ఆ కాటన్ ని ఇప్పుడు దాకా మొత్తం తీసి పడేసింది అనమాట. ఆయన వేస్తున్నాడు, ఈమె తీసేస్తుంది. ఇదే పని జరిగింది చాలాసేపు. నవ్వు 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 నవ్వు. ఇంకొక డ్రెస్ ఇది, ఇప్పుడు దాకా దీన్ని ఇలా టార్చర్ చేసిందన్నమాట. పీకి నేను చదువుకుంటున్నప్పుడు ఇలా పీకి పెట్టింది, కొంచెం ఇలా అయిపోయింది. అయినా కొంచెం పేపర్ పెట్టి ఐరన్ చేస్తే సెట్ అయిపోతుంది, బాగానే వస్తుంది. సో ఇది నెక్స్ట్ డ్రెస్. ఇదైతే చాలా చిన్నది అయిపోయింది అనిపిస్తుంది. నేను యాక్చువల్గా ఫస్ట్ ఇప్పటి వరకు ఎందుకు వేయలేదంటే ఇది 1+ year వరకు వస్తుంది అన్నట్టుగా పక్కన పెట్టాను. అయితే నేను ఇంకా జ్యుతి కబోర్డ్ అంతా ఎప్పుడో సెట్ చేసేసుకున్నాను. తను 5 months ఏమో ఉన్నప్పుడు అప్పుడే తన కబోర్డ్ అంతా సపరేట్ గా పెట్టేసి అన్ని సెట్ చేసేసుకున్నాను నీట్ గా. సో హ్యాంగర్ వేసేసి ఇక్కడ పెట్టేసుకున్నా మంచిగా. ఇది అలాగే ఉండిపోయింది. మిగతా డ్రెస్సెస్ అన్ని వేస్తున్నా, ఒక్కొక్కటి 2 సార్లు వేసాను, కానీ ఈ డ్రెస్ నాకు గుర్తులేదు. ఇప్పుడు ఫోటోషూట్ కోసం అన్ని వెతుకుతున్నానా, అప్పుడు గుర్తొచ్చింది అనమాట. అది ఈ డ్రెస్ ఉంది కదా ఇంకా వేయలేదేంటి అని చెప్పి. సో ఇది కూడా బాగానే ఉంది కదా, ఏదో ఒక థీమ్ లో యూజ్ చేయొచ్చులే అని చెప్పేసి తీసుకుని అయితే వెళ్తున్నా. అక్కడ థీమ్ ని బట్టి సెలెక్ట్ చేసుకుంటా. ఇన్ కేస్ ఇది ఏ థీమ్ కైనా బాగుంటుంది అంటే ఇది వేస్తాను, లేదంటే ఇంకా ఇది పడుతుందో లేదో తర్వాతకి తెలియదు, కానీ ఒక్కసారైనా వేద్దామని అనుకుంటున్నా. ఇంకా నాన్న ఎలక్ట్రిసాను వద్దాం. నెక్స్ట్ డ్రెస్ ఇది. యాక్చువల్ గా ఇది లోపల వస్తుంది, దీనిపైన ఇట్లా స్కర్ట్ లాగా వస్తుంది అనమాట. ఇది బాగుంటుంది.
ఈ స్కర్ట్ పైన వస్తుంది, ఇదే లోపల వస్తుంది ఈ షర్ట్. చాలా బాగుంటది, నాకైతే ఈ మోడల్ బాగా నచ్చుతుంది. జ్యోతికి కూడా చాలా బాగుంటది. కొంచెం రెగ్యులర్ గా వేసే వాటికన్నా డిఫరెంట్ గా ఉంటుంది కాబట్టి నాకైతే బాగా నచ్చుతుంది. అండ్ ఈ కలర్ నాకు కూడా ఈ డ్రెస్ అంటే సేమ్ ఈ కాంబినేషన్ లో నాకు కూడా ఒక డ్రెస్ ఉంది అనమాట. అందుకని ఇది నేను ఆన్లైన్ లోనే తీసుకున్నాను. ఈ కలర్ చూడగానే నా దగ్గర కూడా ఈ డ్రెస్ ఉంది కదా, ఎప్పుడైనా ఇద్దరం కలిపి ఇద్దరం మామూలు బేబీ డ్రెస్సెస్ లాగా వేసుకోవచ్చు అని చెప్పేసి. అంటే నేను యాక్చువల్ గా తీసుకున్నది అప్పుడు ఎప్పుడో జస్ట్ నైట్ వేర్ లాగా తీసుకున్నా, కానీ అది ఎప్పుడు వేసుకోలేదు. ఒకటి రెండు ఒక్కసారి వేసుకున్నా అంతే. బయటకు కూడా వేసుకునేలాగే ఉంటది, కానీ నేను ఇంట్లో నైట్ వేర్ లాగా యూజ్ చేసేదాన్ని ప్రెగ్నెన్సీ టైంలో. ఇది కూడా ఈ మోడల్ చాలా బాగుంటది అనమాట, ఇది వేస్తే బాగుంటది. ఇంకా మేడం కూర్చోండి మేడం. కూర్చో కూర్చో కూర్చో. చిన్ని పాప కూర్చుంటది ఇప్పుడు. సైడ్కి వెళ్ళిపోతుంది. ఒక సాంగ్ పాడమ్మా మేడం, సాంగ్ పాడండి ఒకటి. మంచి పాట పాడమ్మా. నువ్వే పాడు, పాడమ్మా. మంచి పాడమ్మా. ఏం పాడమ్మా, కొత్త కొత్త పాడుతున్నావు. హలో నవ్వాలి. కోపం వస్తుంది జ్యోతికి, రాదా? రాదు. ఏ జ్యోతి కోపగించుకోక జ్యోతి, కొంచెం మంచిగా ఉండు. అయ్యో ఎన్నిసార్లు చెప్తారు. అప్పుడే మీ డాడీ నీకు ఎన్ని కష్టం. ఫస్ట్ థీమ్ మరీ ఎక్కువగా ఎంజాయ్ చేయలేదు, అండ్ సెకండ్ థీమ్ కూడా ఓకే అనమాట. అండ్ ఈ థీమ్ అయితే బాగా ఎంజాయ్ చేసింది, అంటే కొంచెం అలవాటు అయిపోయింది కదా ఈ టైం వరకు, అందుకని ఎంజాయ్ చేయడం స్టార్ట్ చేసింది అనమాట. భలే క్యూట్ గా అనిపించింది ఇక్కడ అయితే. పాప నవ్వుతున్నావు కదా, నవ్వుతున్నావు కదా దితి, అక్కడ దితి నవ్వుతున్నావు కదా. అవును, దితికి నవ్వు వస్తుంది, నవ్వు ఆపుకుంటుంది. దితికి నవ్వు వస్తుంది, నవ్వు ఆపుకుంటుంది ఎందుకు? చాలా బాగా చదువుతున్నావు నువ్వు. అదేం కాదు, ఏం చదువుతున్నావు దితి? రాయనా ఒకసారి దితి, రాయమ్మా రాయమ్మా. చెప్పినట్టు గుడ్ గర్ల్ అమ్మా నువ్వు. డౌట్ వచ్చింది నాన్న, వెనక్కి దాన్ని ఇట్లా నవ్వుతున్నావా? వెనకాల పెట్టాలి దాన్ని లాగా, అది సెట్ నవ్వుతున్నావా దితి? నవ్వుతున్నావా? దొంగ వావ్ దితి, నవ్వొస్తుంది నవ్వొస్తుంది. ఏ దితి గాడు ఒక్కసారి ఎటో పోయింది. ఎక్కడ కుట్టింది తోమ? దోమలు ఎక్కువ ఇట్లా కొడతా ఉంటే వస్తాయో. అయ్యో పడదు. దితి రాయమ్మా, కొంచెం ముందు పెట్టండి పాప. ఇక్కడ చూడు ఒకసారి దితి, ఆ బోర్డు మీద రాయి, బోర్డు మీద రాయి. ఇచ్చుడు అది రాసుకుంటే ఇచ్చుడు దితి. దితి నాన్న అమ్మ వచ్చుడు. ఏ టీచర్ గారు రాసుకుంటే ఇక్కడ చూడండి, చూడు మళ్ళీ చూడు చూడు. ఈ థీమ్ లో మాత్రం ఇలా చెప్తే అలా చేసింది, అసలు రాయమంటే రాసింది, కూర్చోమంటే కూర్చుంది, నిలబడమంటే నిలబడింది. అండ్ అక్కడ దోమలు కనిపించాయి అనమాట, మాకన్నా కనిపించలేదు కానీ అక్కడ కనిపించగానే దోమలు కొడుతూ ఉంది. అయ్యో నవ్వారు. ఈ డ్రెస్ నేను ఆల్రెడీ చూపించాను నేను వ్లాగ్ లో ముందే, అంటే తీసుకున్న రోజే ఇవి. అంటే నేను అప్పుడు మేము ఏదో మామూలుగా వీడియో షూట్ చేస్తుంటే అప్పుడే ఈ డ్రెస్సెస్ వచ్చాయి అనమాట. ఇంకా అప్పుడు అదే వ్లాగ్ లో చూపించేసాను అప్పుడే వచ్చాయని చెప్పి. సో ఇది యాక్చువల్ గా ఇప్పుడు వేయాలా, బర్త్డే టైంలో ఫోటోషూట్ అప్పుడు ఎలాగో ఉంటుంది, ఇంకోటి అప్పుడు వేయాలా అని చెప్పేసి ఫుల్ కన్ఫ్యూషన్ అనమాట. ఎప్పుడు వేయాలో అర్థం కావట్లేదు నాకు. వెళ్ళిన తర్వాత టీమ్ ని బట్టి సెలెక్ట్ చేసుకుంటా. అప్పుడు ఇప్పుడైతే ఇంకా కన్ఫ్యూషన్ లోనే ఉన్నాను. తీసుకెళ్ళమని తీసుకెళ్తున్నాను, కేస్ అక్కడ ఉన్న థీమ్స్ కి సూటబుల్ గా ఉంటే అప్పుడు వేద్దాంలే అని చెప్పేసి తీసుకుని అయితే వెళ్తున్నా చాలా డ్రెస్సెస్. ముందు సెలెక్ట్ చేసుకున్న ఒక ఫోటో స్టూడియో ఉందని చెప్పాను కదా, అందులో అయితే థీమ్స్ ఇంకా బాగున్నాయి. అంటే నేను మొత్తం 3 ఫోటో స్టూడియోస్ చూసాను అనమాట మా దగ్గరలో ఉన్నది. ఒకటైతే కొంచెం అటు వెళ్ళాలి అంటే కష్టం అనమాట, అంటే రోడ్ అసలు బాగోదు.
అందుకని చెప్పేసి ఇంకా అది నేను తీసేసాను అకౌంట్ నుంచి. అండ్ ఇంకొకటి ఏంటంటే దాంట్లో చాలా పెద్దగా ఉంది. నేను అది ఫిజికల్ గా లొకేషన్ కి వెళ్ళి చెక్ చేసుకున్నాను, అందుకని బాగా నచ్చింది అనమాట చూస్తుంటే కూడా. దీనికి ఇప్పుడు ప్రజెంట్ మేము వెళ్తున్న దానికి నేను అక్కడికి వెళ్ళలేదు, వెళ్ళకుండా జస్ట్ కాల్ అయితే చేశాను, మళ్ళీ ఎవరు తిరుగుతారులే అని చెప్పేసి. ఆ రోజు అయితే కొంచెం టైం ఉంటే వెళ్ళేసి వచ్చాను, డ్యూటీని ఎత్తుకుని అలా కొంచెం తిరగాలంటే కష్టమైందనమాట. అందుకని జస్ట్ కాల్లో మాట్లాడాను అనమాట. ఒకదానికి అయితే వెళ్ళిన దానికైతే బాగుంది, కానీ వాళ్ళేమో మేము లొకేషన్ చేంజ్ చేసుకున్నాము ఇక్కడ లేదు అని చెప్పేప్పటికి ఇంకా అది తీసేశాను. కరెక్ట్ గా డ్యూటీ బర్త్డే రోజే వాళ్ళు మళ్ళీ ఇంకో ప్లేస్ లో ఇనాగ్రేట్ చేసుకుంటున్నారు అనమాట వాళ్ళ స్టూడియోని. సో నాకు కావాల్సింది ఒక 20 days ముందు, అందుకని చెప్పేసి ఇంకా అది కూడా అకౌంట్ నుంచి తీసేసాను. దూరం వెళ్ళడానికి ప్రాబ్లం ఏం లేదు, వెళ్ళొచ్చు ఎంత దూరం అయినా కానీ. కాకపోతే మళ్ళీ నేను అనుకుంటుంది ఏంటంటే తనకి బ్రేక్ఫాస్ట్, లంచ్, డిన్నర్ ఈ టైమింగ్స్ లో ఏది మిస్ అవ్వదు, కరెక్ట్ గా టైం టు టైం అయిపోవాలని చేసి తీసుకెళ్ళవచ్చు, ఆప్షన్ ఉంది. కాకపోతే మన దగ్గరలోనే ఉంది కదా, మళ్ళీ ఎంత దూరం వెళ్ళినా అవే థింగ్స్ కదా అని చెప్పేసి ఇంకా నాకైతే ఇక్కడైతే బెటర్ అని అనిపించింది. ఇప్పుడు ప్రజెంట్ మేము వెళ్తున్న ఫోటో స్టూడియో ఏంటంటే అక్కడ ప్రజెంట్ చెప్పడం అయితే ఓన్లీ ఫొటోస్ అని చెప్పాము. తర్వాత ఇంకా వాళ్ళ ఫోటోగ్రఫీ అదంతా కొంచెం అంటే వాళ్ళ ఇంట్రెస్ట్ అంతా కొంచెం చూడాలి కదా. సో అదంతా చూసి మోస్ట్లీ వీడియోగ్రఫీకి వీలైతే వీడియోగ్రఫీ, లేదంటే ఓన్లీ ఫోటోగ్రఫీ చేద్దామని అనుకుంటున్నాం. ఆల్రెడీ మనకి ఉన్న కొన్ని ఎక్స్పీరియన్సెస్ ఉన్నాయి కదా, సో వీడియోస్ అంటే వాళ్ళు కొంతమంది సరిగ్గా తీయలేదన్నమాట. ఒకసారి వాళ్ళు ఎలా చేస్తున్నారో చూసి అప్పటికప్పుడైనా చెప్పేయచ్చులే అని చెప్పేసి ఊరుకున్నాను. ఎందుకంటే వాళ్ళు కూడా అదే చెప్పారనమాట, ఫోటోగ్రఫీ ఆర్ వీడియోగ్రఫీ, ఓన్లీ ఫోటోగ్రఫీ ఆర్ వీడియోగ్రఫీ ఇట్లా కూడా ఉంటుంది, ఏం పర్లేదు అప్పటికప్పుడైనా చెప్పొచ్చు అని చెప్పారు. కాకపోతే టైం స్లాట్ మాత్రం చెప్పమన్నారు అనమాట. సో మాకేంటంటే 3 o'clock నుంచి టైం స్లాట్. సో అప్పటి వరకు ఇంకా డ్యూటీ లంచ్ కూడా అయిపోతుంది. మళ్ళీ అది అయిపోయిన తర్వాత నేను అట్లీస్ట్ 7 వరకు ఇంటికి వచ్చినా కానీ తనకి 8 o'clock వరకు డిన్నర్ పెట్టవచ్చు. అందుకని చెప్పేసి నేను అట్లా ప్లాన్ చేసుకున్నామని అనుకుంటున్నా. ఒకవేళ దూరం వెళ్తే మాత్రం కొంచెం కష్టం అవుతుంది కదా ఇవన్నీ మేనేజ్ చేసుకోవడం. ఇన్ కేస్ దూరం వెళ్ళాలి అంటే ముందు కుక్ చేసుకోవాలి, చాలా హడావిడి అయిపోతుంది, కరెక్ట్ గా ఉన్నాయా లేదా కొంచెం సెట్ చేసుకోవడానికి ఇబ్బంది అవుతుంది. ఇక్కడ కొంచెం దగ్గరలో ఉంటే ఇన్ కేస్ ఏమైనా మర్చిపోయినా కానీ టక్కున వచ్చి తీసుకుని వెళ్ళిపోవచ్చు. అట్లాంటివి కూడా ఆలోచించాను అనమాట నేను. ఇంకొకటి నేనైతే చాలా అనుకుంటున్నా కానీ అక్కడికి వెళ్ళిన తర్వాత ఏమవుతుందో ఏమో. ఇక్కడైతే నేను ఫోటోషూట్ మంత్లీ బర్త్డే ఫోటోషూట్ చేయడానికి ట్రై చేశాను కదా, అమ్మో ఎన్ని ముప్పు తిప్పలు పెడుతుందో. ఆల్రెడీ నా వీడియోస్ మీరు ఎవరైనా చూస్తుంటే కనుక తెలుస్తుంది, పరిగెత్తిస్తూనే ఉంటది అనమాట. అందుకని చెప్పి నాకు కొంచెం భయంగా ఉంది. కాకపోతే ఇక్కడ అంటే నేను ఒక్కదాన్నే కాబట్టి నా మీద పడుతూ ఉంటది, ఊరికి నా దగ్గరకు వస్తూ ఉంటది. ఇంకా ఎంటర్టైన్ చేసే వాళ్ళు ఉన్నారనుకోండి అట్లా పర్లేదు, బాగానే ఉంటది. కాకపోతే ఇక్కడ నేను ఒక్కదాన్ని చేసేటప్పటికి అట్లా చేస్తుందేమో అని నా ఫీలింగ్ అనమాట. జనరల్ గా అయితే మా దిదికి ఎక్కువ మంది ఉంటే చాలా ఇష్టం, బాగా క్రౌడ్ ఉండి ఎక్కువ మంది ఉంటే ఫుల్ హ్యాపీగా ఉంటది అనమాట. తన చుట్టూ మనుషులు ఉండాలి ఎప్పుడు, అప్పుడు హ్యాపీగా ఉంటది. అప్పుడు ఇంకేం చెప్తా చేస్తుంటది, మంచిగా ఎంజాయ్ చేస్తుంటది. నాకు ఇది ఎంత నచ్చుతుందో, మంచిగా సోషలైజ్ అయ్యేలా ఉంది పాప అని చెప్పేసి. నాకు అట్లనే ఇష్టం అనమాట. ఇట్లా ఊరికి ఒక చోట ఉండకుండా మంచిగా సోషలైజ్ అయ్యి అందరితో కలిసిపోవడం నాకు మంచిగా ఇష్టం. మా దిదికి కూడా ఊరికి అందుకని నేను బయట తీసుకెళ్తూ ఉండేది, పార్క్ అని. ఇంకా ఎవరైనా ఇప్పుడు మా అపార్ట్మెంట్ లో కూడా ఎవరి దగ్గరికి తీసుకెళ్తా, ఇంకా చిన్న పిల్లలు ఉంటే వాళ్ళని రమ్మని చెప్తా. అలా మంచిగా సోషలైజ్ అయితే నాకు ఇష్టం అనమాట. అందుకని దాన్ని కూడా అలాగే చేస్తూ ఉంటా, అలవాటు అవుతాను. ఎప్పుడు అంటే వినాయక చవితి అప్పుడైతే ఫుల్ ఎంజాయ్ చేసింది అసలు. మేము అప్పటికి అది 6 months అనమాట. కాకపోతే ఇంకా చాలా మంది చూసేటప్పటికి మంచి ఎవరు రమ్మంటే వాళ్ళ దగ్గరికి వెళ్ళేది, ఎవరైనా గట్టి పట్టుకుంటే మాత్రం ఏడ్చేది. కానీ మంచిగా దానికి ఎంటర్టైన్ చేసుకుంటూ నవ్వుకుంటూ ఇట్లా చేసి మంచి జస్ట్ 6 months బేబీ కానీ మంచిగా వెళ్ళేది. అందరు హ్యాపీగా ఫీల్ అయ్యాలన్నమాట. అమ్మో పాపం భలే ఉంది, ఏడవట్లేదు, మంచిగా ఉంటుంది అందరి దగ్గర. అండ్ దగ్గర ఇట్లా దేవుణ్ణి చూస్తూ అలా ఉండిపోయేది అనమాట. ఇలా చూసి మ్యూజిక్ వస్తే కూడా మంచిగా అలా ఇలా వింటూ ఉండేది. అబ్బాయి ఇంత మంచిగా సోషలైజ్ అవుతుంది, ఇలాగే ఉంటే బాగుంటుంది అని అనుకుంటూ ఉంటాను నేనైతే. ఇదంతా నేను ప్రీ బర్త్డే ఫోటోషూట్ కి వెళ్లే ముందు ఇలా అనుకున్నాను అనమాట. సో అది షూట్ చేసుకున్నా, ఓన్లీ నాది పెడితే కొంచెం బోరింగ్ గా ఉంటుందేమో అని చెప్పేసి నేను షూట్ అయిపోయిన తర్వాతది కూడా యాడ్ చేశాను అనమాట. సో కొంచెం బోర్ కొట్టకుండా బాగుంటుంది విజువల్స్ అని చెప్పి.